ఇది మన ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన జ్యూసెస్. ఇదే మేము కలుపుతాం కాదు, మా గొప్పతనం ఏం లేదు ఇక్కడ. అయితే నా గొప్పతనం ఏం లేదు సార్, ఆ జ్యూసెస్ గొప్పతనంతోనే నన్ను గౌరవిస్తా ఉన్నారు తప్ప. కాకపోతే నేను ఆ వర్క్ చేస్తున్నా తప్ప గౌరవిస్తున్నా. హై హాస్పిటల్లో యశోద గారిని అట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో సోరకాయ చూస్తేనే గుండె ఆపరేషన్ లేకుండా ఇంటికి పంపిస్తా ఉన్నారు. 2 లక్షలు 3 లక్షలు వేసి బిల్ వేసి. మన దగ్గర ఎంత 40 రూపాయలు 30 రూపాయలు జ్యూసెస్. ఇది ఒక నెల రోజులు అయినాం అనుకోండి, నయమైపోతుంది. ఒక ఆమె అయితే బాగా వీక్ ఉండే సార్, బాగా వీక్ అంటే బాగా వీక్ ఉండే. ఆమె బీట్రూట్ తాగింది, వండర్ఫుల్గా అసలు ఒక 15 రోజులలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చేసి మంచి హెల్తీగా ఉన్నది. ఇక్కడే ఉన్నది, ఆమె బట్టల షాప్లో పనిచేస్తుంటుంది. ఇది కీరా వల్ల మనకు బాడీలో ఉండే వేడిని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ జ్యూస్ లేకపోతే మైండ్ పని చేయకుండా ఉంటుందా? ఉండదు, మంచిగా ఉంటుంది. కాకపోతే ఇంకోటి తీసుకుంటాం. అది అట్లా కాదు, అదొక్కసారి అలవాటు అయ్యిందంటే ఇంకా అది ఇడవదు. హెడ్ఏక్ అనలేస్తుంది, మైండ్ అన్న పని చేయదు, ఏదో ఒకటి ప్రాబ్లం చేసి పెడుతుంది. అమ్మ లాంటిది అని అమ్మ చేసిన మేలు ఉసిరి చేస్తా అంటారు. కాబట్టి రామ తులసి ఇట్లా చాలా బాగా పనిచేస్తుంది సార్. తులసి ఇట్లా వండర్ఫుల్. నేను చెప్పిన మాట కాదు, కస్టమర్ చెప్పిన మాట. వెల్కమ్ టు మీటివ్ న్యూస్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్, మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు మన గెస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం గురించి ఆలోచించాలి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి, హెల్త్ టిప్స్ చెప్పడానికి వెన్నెల మార్కెట్ నుంచి శ్రీకాంత్ గారు వచ్చారు. ఇక్కడ కేవలం కూరగాయల నుంచి పండ్ల నుంచి తీసిన రసాలు మాత్రం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్స్, ఎంత అవసరం అయితే ఎంత మోతాదులో చూసుకోవాలి, ఎలాంటి రేపు దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, ఇప్పుడున్న సైడ్ ఎఫెక్ట్ వచ్చే రోగాలను కూడా అరికట్టేందుకు ఈ ఔషధ అంటే ఫ్రూట్స్ కూరగాయలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. అట్లాగే ఆయన కొన్ని ఆర్గానిక్ ఫుడ్ కూడా పండిస్తున్నాడు. ఎల్లికలని గ్రామంలో 10 ఎకరాల్లో ఆర్గానిక్ ఫుడ్ పండించుకుంటూ ఇక్కడ చాలా మందికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు కల్వకుర్తిలో ఒక సెంటర్లో ఆయన కేవలం ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద జ్యూస్ తోని, అట్లాగే ప్రధానంగా మనిషి బరువు తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. ప్రధానంగా మీరు ఈ రోజు మా స్టూడియోకి వచ్చారు కదా, హెల్త్ టిప్స్, ఆరోగ్యకరమైన కొన్ని సూచనలు, సలహాలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జ్యూస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద చెప్పడానికి వచ్చారు కదా. చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. మీ టీవీ మమ్మల్ని మార్కెట్లోకి తీసుకొచ్చినందుకు, ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మేము గత కరోనా నుంచి ఈ వెన్నెల రైతు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసినాం బ్రహ్మంగారి దగ్గర. తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది. మనం కూరగాయలతో పాటు ఫ్రూట్స్తో పాటు, సీజన్ ఫ్రూట్స్తో పాటు ఈ సహజ సిద్ధమైన జ్యూసెస్ ఇట్లా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా కస్టమర్లు కలకుర్తి పట్టణంలో ఉన్న చాలా కస్టమర్లు మన దగ్గరికి వచ్చి తాగి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. చాలా నీకు తెలియకుండానే మీరు మంచి మా ఆరోగ్యాలను కాపాడుతూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో మాకు ఇంకా హ్యాపీనెస్ వస్తూ ఉన్నది. చాలామంది కస్టమర్లు, ఒక కస్టమరు 150 కిలోల బరువు ఉన్న కస్టమరు ఒక 3 నెలలు తాగి ఒక 12 కిలోల బరువు తగ్గిండు. అది ఆయన లైవ్గానే మనకు చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లే మనం సొరకాయ జ్యూస్ ఇచ్చినాం. జ్యూస్ ఇచ్చినప్పుడు ఆయన మనం వెయిట్ చేస్తే 140 కిలోల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 128 కిలోల వరకు వచ్చిండు. అంటే మనం ఏం పెద్దగా అక్కడ చేసింది ఏం లేదు, మా గొప్పతనం ఏం లేదు, సొరకాయ జ్యూస్దే గొప్పతనం. అది ఎలాంటి పర్సన్ మీ దగ్గరకు వస్తారు, వాళ్ళకు ఎలా మీరు సజెషన్ ఇస్తారు, ఎలాగా ఏ జ్యూస్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది అంటే, ఒకరేమో బరువు తగ్గడానికి కావచ్చు, ఇంకొకరేమో ఏదైనా దీర్ఘకాలిక రోగం కావచ్చు, ఇంకొకరికి ఏదన్నా ఆస్మ కానీ, దగ్గు కానీ, ఇంకేదన్నా ఉండొచ్చు కదా. దానికి అంటే మనిషిని బట్టి వీళ్ళకి ఇది మాత్రమే ఇవ్వాలని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని మీరు ఎట్లా గుర్తిస్తారు? అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కావడం కోసము సొరకాయ అండ్ గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది సార్. అట్లనే మనం షుగర్ పేషెంట్కి అయితే కాకరకాయ జ్యూస్ అండ్ తిప్పతీగ మునగాకు జ్యూస్ ఇస్తా ఉన్నాం. అది ఒక ఆయన టాబ్లెట్ బంద్ చేసిన కంప్లీట్గా. ఇది షుగర్ కంప్లీట్ జ్యూస్ మొత్తం కంప్లీట్గా అంటే లెవెల్ ఫస్ట్ డాక్టర్తోనే నువ్వు తగ్గించవచ్చు బాబు అని చెప్పిండు. ఎందుకు ఇలా జరిగిందంటే ఇది జ్యూసెస్, కాకరకాయ జ్యూసెస్ అండ్ తిప్పతీగ జ్యూస్. ఒక షుగర్ పేషెంట్ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి ఒక రోజుకి? 1 టైం తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉంటే 2 టైమ్స్ తీసుకోవచ్చు.
అట్లా మీ దగ్గరకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు? క్లుప్తంగా చెప్పండి. మీ దగ్గర సొరకాయ కావచ్చు, నిమ్మకాయ ఉంది, చెరుకు ఉంది, ఇది తులసి ఉంది, బీరకాయ ఉంది, టమాటో ఉంది, ఇలాంటివి ఎలాంటి వాళ్ళకి సజెషన్ చేస్తారు? ఎలా దీన్ని మిక్స్ చేస్తారు? ఏమేమి మిశ్రమాలు కలుపుతారు? ఎలా వాళ్ళకి ఎన్ని నిమిషాల్లో ఈ జ్యూస్ వాళ్ళకి అందుబాటులో ఉంచబడుతుంది? ఎలా తీసుకోవాలి? క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు మనకు సొరకాయ జ్యూస్ వచ్చేసి వెయిట్ లాస్ తగ్గుతుంది. ఇట్లే గుండె ఆపరేషన్ అయ్యే వాళ్ళకి ఇట్లా గుండె ఆపరేషన్ కాకుండానే ఈ సొరకాయ జ్యూస్ నయం చేస్తుంది. ఫస్ట్ మనకు పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయినప్పుడు సొరకాయ జ్యూస్ అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొరకాయ జ్యూస్తోనే వాళ్ళు నయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటిది మనకి ఇక్కడనే వెన్నెల రైతు మార్కెట్ దగ్గరనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నది. దాంతోపాటుగా గోధుమ గడ్డి, మన ఉసిరికాయ జ్యూస్ ఇట్లా చాలా బాగా పనిచేస్తూ ఉన్నది. చాలా జ్యూసెస్కు అన్నిటికంటే డిమాండ్ అయిన జ్యూసెస్ గోధుమ గడ్డి, మన సొరకాయ జ్యూస్, కాకరకాయ, అన్ని రకాల జ్యూసులు బాగా అడుగుతా ఉన్నారు. దీంతో పాటుగా మనం ఇప్పుడు గట్టిపరపల్లి ఒకటి బ్రాంచ్ ఓపెన్ అవుతున్నది, అట్లా పంజగుల గ్రామంలో బ్రాంచ్ ఓపెన్ అవుతున్నది, అట్లా మనం డిండ్లకి ఇట్లా బ్రాంచీలు అడుగుతా ఉన్నారు, మనం ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడైతే మంచిగా నడుస్తూ ఉన్నా సార్. రకరకాల జ్యూసెస్ వల్ల మా ఆరోగ్యాలు కాపాడుతున్నామని వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. శ్రీకాంత్ గారు, బాగుంది. మీరు ఇప్పుడు ఆర్గానిక్ అని వాడుతున్నారు కదా, వచ్చే పేషెంట్స్ కి వెయిట్ లాస్ కానీ వాళ్ళకి వచ్చే రోగాలకు నయం చేయడానికి మాత్రం ఇచ్చే జ్యూస్ మీకు ఆర్గానిక్ వెజిటబుల్స్ వాడతారా, లేకపోతే ఎరువులతో తయారు చేసిన ఈ ఫ్రూట్స్ ద్వారా వెజిటబుల్ ద్వారా వచ్చిన జ్యూసులు ఇవ్వదా? ఏవైనా నడుస్తుంది? అయితే ఏదైనా నడుస్తుంది సార్, అట్లేం లేదు. అయితే ఇంకా ఆర్గానిక్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది, కెమికల్ లేకుండా ఉంటది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కెమికల్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకొక సంవత్సరం అయితే మన దగ్గరనే మొత్తం అన్ని రకాలుగా ఫ్రూట్స్, మన వెజిటేబుల్స్ పండియడానికి ప్లాన్ చేసిన ఒక 10 ఎకరాలలో. కాబట్టి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడైతే 2 రకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఓకే, చెప్పారు కదా మీరు పండిస్తున్నాం మేము ఆర్గానిక్ 10 ఎకరాల్లో అని. ఏమేమి పండిస్తున్నారు, ఏమేమి పండుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇట్లా మన క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇట్లా ఆకుకూరలు, తోటకూర, కంప్లీట్ ఆర్గానిక్. కంప్లీట్ ఆర్గానిక్ సార్. ఆకుకూరలు కంప్లీట్ ఆర్గానిక్, ఎరువులతోనే పండిస్తున్నాం. ఈ బెండి కొన్ని వండుతున్నాయి, ఇంకా కొన్ని రావడానికి ఇంకా టైం పడుతుంది. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అనుకోవచ్చు జనరల్ గా ఏ వయసు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి వారు ఈ మిశ్రమం తీసుకోలేక అవకాశం ఉంటుంది? ఇప్పుడు మొన్న ఒక మేడం వచ్చింది, బ్లడ్ తక్కువ ఉందని చెప్పింది. బ్లడ్ తక్కువ అంటే డాక్టర్లు చెప్పినట్టు ఏమని చెప్పిండ్రు, బీట్రూట్ తాకుంటే మనకు బ్లడ్ బాగా ఉత్పత్తి అవుతుందని చెప్పిండ్రు. ఆమె ఒక 15 రోజులు వాడింది, బ్లడ్ ఎక్కియకుండానే ఆమె ఆపరేషన్ చేసి, అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయలేదు కదా, మళ్ళీ బ్లడ్ ఎక్కియాలి. అప్పుడు ఏమైంది, మన దగ్గరికి వచ్చి బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ ఉత్పత్తి పెరిగింది, ఆపరేషన్ చేసుకున్నది. ఆమె మళ్ళీ కనపడి చాలా మాకు కృతజ్ఞతలైతే చెప్పింది. చెప్పండి, మీరు ముఖ్యంగా కల్వకుర్తి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు మనము ఇవి పాతవే కొత్తవేం కావు, దాంట్లో మర్చిపోయి రకరకాల వ్యసనాలకు బానిసలై రకరకాల అలవాట్లకు, అంటే ఇప్పుడు బయట మనం రైతు నుంచి వచ్చిన పంట తీసుకోకుండా దాన్ని ఆస్వాదించకుండా వేరే ఆస్వాదించడం వల్ల ఎట్లా తయారైతో ఏం తయారైతో తెలియదు. అయితే మేము ఇక్కడ డైరెక్ట్గా నీటి చుక్క కలవకుండా డైరెక్ట్గా జ్యూస్ వచ్చేస్తుంది ఆ మిషన్ ద్వారా. కాబట్టి దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇట్లా ఆరోగ్యంగా ఉంటుంది. మా మిస్సెస్ ఇట్లా ఈ జ్యూసులు తాగడం వల్ల చాలా గ్లామర్గా, చాలా అందంగా తయారైంది. ఆమె ఎక్కడ ఎట్లాంటి వాడలేదు, ఓన్లీ జ్యూసే వాడింది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది పండ్ల జ్యూస్ అంటున్నారా, వెజిటబుల్ కూరగాయల జ్యూస్ అంటున్నారా? దేని వల్ల మీకు అవుట్పుట్ వచ్చింది? అయితే కూరగాయల జ్యూస్ వల్లనే అవుట్పుట్ వచ్చింది. జస్ట్ కూరగాయలు, కాకరకాయ, మన క్యారెట్, బీట్రూట్, కీర, ఆనంకాయ, బీరకాయ, దీని వల్లనే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్ వల్ల కొంచెం 100% రిజల్ట్ మనకు పాజిటివ్ గా వస్తుంది అంటా ఉన్నారు కదా. అవును. బయట తీసుకున్న ఫుడ్ తగ్గించాలా, లేకపోతే అవన్నీ కంట్రోల్ చేసి మీ దగ్గరకు వస్తే కొంచెం వెయిట్ లాస్ అనేది రిజల్ట్ వస్తుందా? లేదు బయట ఇష్టానుసారంగా ఏ ఫుడ్ తిన్నా పర్లేదు, మా దగ్గరకు వచ్చి ఈ జ్యూస్ తీసుకుంటే 100% 2 months మీకు రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు? తప్పకుండా చెప్తాం సార్. ఎందుకంటే సరే, ఇప్పుడు బయట రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాం, అంటే బయట తగ్గించుకుంటే మంచిది. మసాలా ఫుడ్ అట్లాంటివి
తగ్గించి ఇవి తీసుకుంటే తొందరగా మనం రికవర్ అవుతాం. అయితే అట్లా ఇట్లా అవుతాం కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మసాలాలు కంప్లీట్ తగ్గించాలి, నాన్ వెజ్ గిట్లా కొంచెం తగ్గించాలి. వెయిట్ లాస్ కావడానికి తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఈ నాన్ వెజ్ తినొద్దు, మాంసం మన ఆల్కహాల్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మసాలాలు వాడకుండా మెయింటైన్ చేస్తే తొందర తక్కువ అవుతుంది, వెయిట్ లాస్ తొందర తగ్గుతాం. మనం అట్లనే మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొవ్వు పెరిగిన తర్వాత ఇది తక్కువ చేస్తూ ఉంటే నువ్వు పెంచుకుంటా పోతా ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ రసాలే సహజసిద్ధమైన జ్యూస్లే తీసుకుంటే తొందరగా రికవర్ అవుతుంది. మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎలాంటి వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? అంటే ఫుల్ గా ఒక పేషెంట్ వస్తే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు? ఎట్లాంటి వాళ్ళకి వచ్చినా హ్యాండిల్ చేస్తాం సార్, పసిపిల్లల కాంచి ముసలోళ్ళ వరకు. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచేది, ఇమ్యూనిటీ పవర్ పెంచే జ్యూసెస్ కాబట్టి తప్పకుండా మంచిగా అవుతారు. ఇదే డాక్టర్లే వచ్చి తాగుతా ఉన్నారు మన దగ్గరికి వచ్చి. మొన్ననే సామ్ డాక్టర్ గారు ఇది మన గోధుమ గడ్డి జ్యూస్ తాగింది. అంటే డాక్టర్లకే ఇది మంచి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి అందరిని ఆరోగ్యాలు కాపాడడం కోసమే మనం ఇది ఎన్నుకున్నాం సార్, సహజసిద్ధమైన జ్యూసెస్. ఇక్కడనే కాకుండా పట్టణమే కాకుండా పల్లెల్లో గిట్లా మనం ఈ బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 5 తారీఖు నాడు మనకు పంజగుల్ల గ్రామంలో ఓపెన్ అవుతా ఉన్నది. దీనికి మాజీ మంత్రి పుష్పలీల మేడం వస్తూ ఉన్నది దీనికి ఓపెనింగ్. అట్లా ఇక్కడ లోకల్ వాళ్ళని ఇట్లా మన డిఎస్పీ గారు, అట్లనే మన శివరాం డాక్టర్ ఎంఆర్ఓ గారిని ఇట్లా పిలుస్తూ ఉన్నాం ఓపెనింగ్. చెప్పండి, మీరు గోధుమ గడ్డితో జ్యూస్ కూడా ఇస్తా ఉన్నాం, చాలా అది దాంతో ఔషధ గుణాలు ఉంటాయి, చాలా వరకు అది బెనిఫిట్స్ అవుతా ఉంటాయి అంటున్నారు కదా. ఈ గోధుమ గడ్డి అనేది ఎక్కడి నుంచి ఎక్స్పోర్టింగ్ అవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఎలాంటి ప్లేస్ లో మనకు లభించినది? అయితే మనమే మన దగ్గరనే మనం బాక్సులలో తీసుకుంటాం సార్, బాక్సులు తీసుకొని పెంచుతాం. ఒక 5-7 డేస్కి వచ్చేస్తాయి. 7 డేస్కి అది పనిచేసే తర్వాత పనిచేయదు. మనం మన దగ్గరనే దాన్ని గ్రోత్ తయారు చేస్తాం సార్. ఒక గ్లాస్ జ్యూస్ కి ఎంత క్వాంటిటీ మీరు దాన్ని గోధుమ గడ్డిని కలిపగలుగుతారు? ఒక 50 గ్రాములు ఉంటాయి సార్. ఒక గ్లాసెస్కు ఒక 50 గ్రాముల గోధుమ గడ్డి కలుస్తుంది, కంపల్సరీ 50 గ్రాములు కలుస్తుంది. దానివల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. దానివల్ల రక్తపోటు, ఎన్నో సకల రోగాలను నయం చేస్తుంది గోధుమ గడ్డి. అది సొరకాయ జ్యూస్ అనేది వెయిట్ లాస్ ఒకటైతే, ఈ గుండె ఒకటైతే చెడు కొలెస్ట్రాల్ కంప్లీట్ గా బాడీలో ఉండే స్కాన్ చేసి తీసేస్తుంది. మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను, కొవ్వు పదార్థాలను కరిగించే గుణము సొరకాయకు ఉంటుంది సార్. ఈ ఫీల్డ్ లో మీకు ఎప్పటి నుంచి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఎప్పటి నుంచి మీరు కొనసాగుతున్నారు? దీని గురించి ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ మీరు బాగా దీని గురించి అట్లా స్టడీ చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఈ జ్యూస్ సెంటర్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే సార్ హైదరాబాద్ లో నేను మన కోర్స్ చేసాం సార్. ఇది 1 సంవత్సరం కోర్సు చేసిన తర్వాతనే దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కలవకుర్తిలో పెట్టిన తర్వాత ఫస్ట్ కొద్దిగా అంటే ఎవరు తెలియదు కాబట్టి కొద్దిమంది వచ్చిండ్రు. ఇప్పుడు చాలా మంచిగా పెరుగుతూ ఉన్నారు, రోజు రోజు ఇంకా పెరుగుతూ ఉన్నారు. గ్రామాల నుంచి గిట్ట మన దగ్గరికి వచ్చి తాగిపోతూ ఉన్నారు. మొన్ననే ఊరుకొండ నుంచి కాకరకాయ జ్యూస్ తాగిపోయిండు. ఇక్కడ రంగాపూర్, మన ఊరుకొండ చాలా గ్రామాల నుంచి వచ్చి తాగిపోతాం. పందుగుల కావచ్చు, రకరకాల గ్రామాల నుంచి చాలా బాగుంది, మంచిగా ఉంది, హెల్దీ ఫుడ్ అని తాగి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చిపోతా ఉన్నారు సార్. మీకు వచ్చే కస్టమర్స్ లో ఎక్కువ మంది జబ్బున పడిన వారిలో కొంచెం ఏమైనా వాళ్ళని మళ్ళీ కోలుకొని మళ్ళీ దీనివల్ల మేము సెట్ అయిపోయినామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్. ఇక్కడ మటన్ కొట్టే రమేష్ ఉన్నాడు, అట్లనే మన పక్కనే మంగళ షాప్ అబ్బాయి ఉంటాడు. పై అంతా బాడీ నొప్పులు ఉన్నప్పుడు, బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తిప్పతిగా జ్యూస్ తాగిండు. అలా ఒళ్ళంతా నొప్పులు, టాబ్లెట్ వేసుకోకుండా నాకు మంచిగా అయిందని చెప్పిండు. చాలా మంది దీనివల్ల చాలా మంచిగా ఉన్నాయని మాకంటే వాళ్ళే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఫర్దర్ గా దీన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి, ఇంకా మరి దాన్ని విస్తరంగా ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? సార్ మాకంటే ప్రజలే దీన్ని ఆస్వాదించి చాలా మంది ఒక్కరు దాగి 2 తీసుకొస్తా ఉన్నారు. చాలా మంచిగా ఉంది. అయితే వాళ్ళ ఒక కరెంటులా ఒక ఆయన ఉంటాడు, రవి అని, శ్రీను, ఇంద్రానగర్. వాళ్ళ మమ్మీకి షుగర్ బీపీ ఉండేనంట. 2 సార్లు తీసుకుపోయాడు, మంచిగా ఉందని 1 వారం రోజులు తాగాడు. 1 వారం రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ చూపిస్తే
పూర్తిగా బీపీ షుగర్ రెండు కంట్రోల్ అయిపోయి టాబ్లెట్లే బంద్ చేసి అంతే. మనం చెప్పిన మాట కాదు, వాళ్ళ కస్టమర్ చెప్పిన మాట. అట్లాంటి ఔషధ గుణాలున్న ఈ జ్యూసెస్ను బాగా ఆస్వాదిస్తుంటారు ప్రజలు, కలవకుర్తి ప్రజలు, అట్లనే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎంఆర్ అయితే మనకు గ్రీన్ గ్రాస్ గోధుమ గడ్డి కంటిన్యూగా తీసుకోవాలని ఆయన మాకు ఒక 2 నెలలు ఆర్డర్ ఇచ్చి, దీని విస్తరంగా ఇంకా దీని ప్రచారం అంటే ఏదైనా ఇది ఇంకా బాగా ప్రజలు వాడాలని ఏదన్నా కొంచెం దీని అవేర్నెస్ కోసం ఏదన్నా కార్యక్రమాలు చేయదలుచుకున్నారా? తప్పకుండా సార్. మీ టీవీ ఉన్నంత కాలం మీరు చాలా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఇట్లాంటి మీ ద్వారానే ఈ ప్రజలకంతా అందుతుందని నేను ఆశిస్తున్నా. మీ టీవీ వాళ్ళకి మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీ సహకారంతో, ఎందుకంటే మీడియా చాలా ఎక్కువ ప్రచారం చేస్తారు కాబట్టి మీ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను సార్. కీరా, ఉసిరికాయ, కలమంద ఈ జ్యూస్ల వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇది కీరా వల్ల మనకు బాడీలో ఉండే వేడిని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి సార్. ఇది మనం దేన్ని తక్కువ అనేది లేదు, అంటే ఒక్కొక్కటి ఒక రకంగా మనకు బాగా పనిచేస్తూ ఉంది. ఉసిరికాయ కావచ్చు, మనం కీర కావచ్చు, రకరకాలుగా. ఉసిరి ఇంకా మనకు ఉసిరి అమ్మ లాంటిది అని అమ్మ చేసిన మేలు ఉసిరి చేస్తా అంటారు. కాబట్టి రామ తులసి ఇట్లా చాలా బాగా పనిచేస్తుంది సార్. తులసి ఇట్లా వండర్ఫుల్గా, అది నేను చెప్పిన మాట కాదు, కస్టమర్ చెప్పిన మాట. ఇవన్నీ వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మనకు. 100% ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది అనేది 100% ఫీడ్బ్యాక్ ఇస్తే మనం వేరే కస్టమర్ చెప్పడానికి ఉంటుంది, మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్. అది 100% మనం ఇచ్చిన ఐటమ్ బాగుంది, పనిచేస్తుంది అన్న. అయితే ఇక్కడ వాళ్ళు తాగిన తర్వాత మళ్ళీ ఒక 1 రోజులు కానీ అప్పుడు మళ్ళీ వస్తారు, కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. నేను అసలు టాబ్లెట్లే బంద్ చేసి అంటాడు ఒక ఆయన, మంచి ఆరోగ్యం బాగుంది అంటాడు. అయితే ఒక ఆయన అయితే ఆయన వాళ్ళ పిల్లలకి తీసుకోబోతుంటాడు జ్యూస్ రోజు కంపల్సరీ. ఒక ఆమె అయితే బాగా వీక్ ఉండే సార్, బాగా వీక్ అంటే బాగా వీక్ ఉండే. ఆమె బీట్రూట్ తాగింది, వండర్ఫుల్గా అసలు ఒక 15 రోజులలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చేసి మంచి హెల్తీగా ఉన్నది. ఇక్కడే ఉన్నది, ఆమె బట్టల షాప్లో పనిచేస్తుంటది. అట్లా రాగి జావా, చిరుధాన్యాలు ఈ జావా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ టీ తాగడం వల్ల నికోటిన్ పదార్థం ఉంటుంది టీలో. ఆ నికోటిన్ పదార్థం ఏం చేస్తుంది సార్ అంటే మనకు ఆరోగ్యం కాకుండా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. దానివల్ల మనకు తాగకపోతే మైండే పని చేయదు. ఇప్పుడు ఈ జ్యూసులు తాగకపోతే మైండ్ పని చేయకుండా ఉంటుందా? ఉండదు, మంచిగా ఉంటుంది. కాకపోతే ఇంకోటి తీసుకుంటాం. అది అట్లా కాదు, అదొక్కసారి అలవాటు అయ్యిందంటే ఇంకా అది ఇడవదు. హెడ్ఏక్ అనలేస్తుంది, మైండ్ అన్న పని చేయదు, ఏదో ఒకటి ప్రాబ్లం చేసి పెడుతుంది. అంటే నేను మళ్ళీ దాన్ని తీసుకోవాలని. దీనికి ఆ గుణం లేదు. దీనికి ఏం గుణం ఉన్నది? మన జ్యూస్ చేస్తున్నకు మంచిగా పనిచేసే గుణం ఉన్నది కానీ చెడు చేసే పని లేదు. కానీ టీ వల్ల చాలా అనారోగ్యాలు తెచ్చుకోవడం తప్ప ఆరోగ్యకరమైంది టీ అయితే కాదు. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్పిన మాట. అట్లాగే నేరేడు పండు చాలా ఔషధ గుణమే అంటారు. దీనివల్ల మీకు తెలిసిన కొన్ని నేరేడు పండు వల్ల గుండెపోటు కానీ రక్తం శుద్ధి చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన నేరేడు పండ్ల జ్యూసెస్లో. ఇది కంపల్సరీ సీజన్ ఫ్రూట్స్ ఏదైనా సరే సార్. ఒక రకంగా చెప్తాను నేను, ఇవన్నీ రెగ్యులర్ గా హెల్త్ డాక్టర్ చెప్పే విషయాలే కదా. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూస్ తినండి, ఫ్రూట్స్ తాగండి, ఏదన్నా మొత్తానికి ఈ బయట దొరికే ఇవన్నీ వదిలేసి మీరు చెప్తున్నది కొత్తగా ఏం లేదు జనాలు. కాకపోతే డాక్టర్ చెప్పినా వినండి, వాళ్ళు డాక్టర్ చెప్పినా వినరు కొన్ని పేషెంట్స్. మీరు చెప్తే వింటున్నారా? అయితే ఒకటేం సార్ అంటే ఇక్కడ వచ్చేసి డాక్టర్లు చెప్తున్నారు, మీరు అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు, పేషెంట్ తింటున్నాడు, అవి అందుబాటులో లేవు. ఒకటి ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఎక్కువ తినడం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి ఇంత రోగాన్ని పెంచుకోనే తప్ప నయమయ్యేది కాదు. సరే, ఉపశమనానికి ఈ పూటకు తక్కువ కావచ్చు, కానీ అది శాశ్వతంగా తక్కువ కాదు. కాబట్టి మనం అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల జ్యూసెస్ తీసుకుంటే ఎట్లాంటి రోగాలు రావు.
ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మనకు అంటే మీకు తెలియకుండానే మీరు ఈ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటారు. డాక్టర్ చెప్తాడు కానీ చెయ్యడు, చూసి చెప్తాడు. హాస్పిటల్కి పోయినప్పుడు లక్షలు పెట్టుకుంటున్నాం కదా, లక్ష పెట్టుకున్నా అని లక్షలు పెట్టుకుంటారు కానీ జ్యూస్ మాత్రం తాగారు. వెజిటబుల్ తినారంటారా? ఇప్పుడు అంతే సార్, పెద్ద పెద్ద హై హాస్పిటల్లో యశోద గారిని అట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో సోరకాయ చూస్తేనే గుండె ఆపరేషన్ లేకుండా ఇంటికి పంపిస్తా ఉన్నారు. 2 లక్షలు 3 లక్షలు వేసి బిల్ వేసి. మన దగ్గర ఎంత 40 రూపాయలు 30 రూపాయలు జ్యూస్ వేస్తుంది. ఇది ఒక 1 నెల రోజులు అయినాం అనుకోండి, నయమైపోతుంది. ఇంకోటి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇంకోటి ఆపరేషన్ ఉండదు, ఏముండదు, మంచి హ్యాపీగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా మంది బరిగట్టు అట్లేం లేదు. ఇది భోజనానికంటే ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న తిండిని అద్భుతంగా జీర్ణం చేస్తుంది. ఆ శక్తి ఉన్నది ఈ జ్యూసెస్. ఇది మన ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన జ్యూసెస్. ఇదే మేము కల్పితం కాదు, మా గొప్పతనం ఏం లేదు ఇక్కడ. అయితే ఇది రైతులు పండిస్తారు కాబట్టి, నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి నేను కొద్దిగా పండిస్తున్న వాళ్ళతో భాగంగా కొద్దిగా వాళ్ళ శ్రమతోనే నేను ఇప్పుడు జీవిస్తా ఉన్న రైతన్నలతోనే. రైతు లేకపోతే శూన్యం. ఈ డాక్టర్లకు ఇప్పుడు రైతులు పండిస్తున్నారు కదా, డాక్టర్లు కానీ రకరకాలుగా నువ్వు కానీ నేను కానీ అక్కడ తీస్తున్న కెమెరామెన్ కానీ జీవిస్తున్నది. మనం గాలి పీల్చుకొని బతలేం కదా సార్. ప్రాణాన్ని కాపాడే డాక్టర్ చెప్పిన వినని ప్రజలు కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, హై ఎవరైనా సరే కానీ ఒక మీరు చెప్తే వీళ్ళు ఇవి తీసుకుంటారనే. అయితే నా గొప్పతనం ఏం లేదు సార్, ఆ జ్యూసెస్ గొప్పతనంతోనే నన్ను గౌరవిస్తా ఉన్నారు తప్ప. కాకపోతే నేను ఆ వర్క్ చేస్తున్నా తప్ప గౌరవిస్తుంది. కాకపోతే ఇదంతా ఆ రైతన్నలా పెట్టిన భిక్షనే. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఆ రైతులు వండిస్తేనే నేను తీసుకొచ్చి జ్యూస్ చేస్తా ఉన్నా. అది ఎవరైనా కావచ్చు, ఏ రైతైనా కావచ్చు. కాబట్టి ఇవన్నీ నేను రైతుల దగ్గరనే. చాలా మంది ఇక్కడ రైతులా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి అని కొండారెడ్డిపల్లి, ఇక్కడ మధు అని మన ఊరుకొండ, ఎంతో మంది ఆర్గానిక్ రైతులు ఉన్నారు. ఇక్కడ మెకానిక్ కృష్ణారెడ్డి అని ఇట్లా ఒక ఆయన ఉన్నాడు. చాలా మంది ఆర్గానిక్ రైతులు మన కళకృతిలోనే మన ప్రాంతంలోనే చాలా వాళ్ళకు లాభాలు వచ్చినా రాకపోయినా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ విధంగా ఇవి తప్పకుండా నా గొప్పతనం కాదు, డాక్టర్లు చెప్పినా తక్కువ కాకుండా ఇక్కడ వచ్చి తాగి తక్కువైన వాళ్ళు చాలా మంది మనకు చెప్తా ఉన్నారు. శ్రీకాంత్ గారు ఫుల్ టైం చేస్తున్నారా ఈ బిజినెస్? మీరు పార్ట్ టైం చేస్తున్నారు? ఫుల్ టైం చేస్తా ఉన్నాను సార్, పార్ట్ టైం కాదు. ఎలా ఉంది మీకు? దీని మీద తృప్తిగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళు జనం వచ్చి తాగి మంచిగా అవుతున్నాం, మేము మంచిగా ఉన్నాం, మాకు ఇది వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్తా ఉంటే మాకు ఇంకా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నది. అంటే పుదీనా చపాతి, జొన్న రొట్టె, పాలకూర చపాతి, మెంతి చపాతి, పుదీనా చపాతి. పుదీనా వల్ల వండర్ఫుల్ ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కూరలతో కలుపుకొని చపాతి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది. రాగి జావా, జొన్న జావా, చిరుధాన్యాల అంబలి, పాలకూర చపాతి, జొన్న రొట్టె, మెంతి చపాతి, పుదీనా చపాతి. అంటే సమయం ఎన్ని గంటల నుంచి దీన్ని పొద్దున మేము 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఉంటాయి సార్. ఈ రోటీస్ మొత్తం అందుబాటులో అన్ని అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్. ఎవరు వచ్చినా మేము డబ్బు కోసం కాకుండా ఆరోగ్యంగా ఇట్లా మనం చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తా ఉన్నాం. చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. ప్రజలే నన్ను కాపాడుతా ఉన్నారు. ఫైనల్ గా చెప్పండి శ్రీకాంత్ గారు, ప్రజల ఆరోగ్యం కొరకు మీరు ఇచ్చే టిప్స్, హెల్త్ టిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఆచరణ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలంటే మీరేం చెప్తారు? ఏం లేదు సార్, వాళ్ళు పొద్దున్నే లేవంగానే వచ్చి తాగితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి భోజనానికంటే 10 నిమిషాల ముందు తీసుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఇక్కడనే కాకుండా గ్రామాల గ్రామీణ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఇట్లా తెలియదు, ఇది తింటే ఇట్లా మంచిగా అయితే అన్న సంగతి తెలియదు. వాళ్ళు డాక్టర్లు చెప్తారు కానీ వీళ్ళు టాబ్లెట్లు రూపంలో వాడతారు కానీ ఈ జ్యూసెస్ రూపంలో వాళ్ళు చెప్పారు. ఈ జ్యూస్ దాగని చెప్పారు. టాబ్లెట్ ఇంకా రాస్తారు, పంపిస్తారు. ఈ జ్యూస్ తాగు, ఈ జ్యూస్ ఇట్లా ఉంటుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎక్స్ప్లెయిన్ చేసిన అందుబాటులో ఉండదు కాబట్టి మనం ఆ పని చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నది. ఇంకొకటి, ఇది మన అలవీరా చాలా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు సార్. ఒంట్లో ఉన్న వేడిని కంప్లీట్గా తగ్గిస్తుంది. ఒంట్లో ఉన్న వేడిని కంప్లీట్గా నీకు తగ్గిస్తూ ఉన్నది. మనం ఆ భూగం తీయకుంటే చాలా మంది దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కలమంద ఉంటుంది కదా సార్ అలవీరా, ఆ మట్ట దాన్ని మధ్యలో భాగం ఉంటుంది వైట్ది, ఒక లేయర్ ఉంటుంది, లేయర్ ఉంటుంది. ఆ లేయర్ తీసి కొద్దిగా తాగలేని వాళ్ళకి అట్లా ఇస్తాము. తాగలేని వాళ్ళు డైరెక్ట్ తాగే వాళ్ళకి అట్లనే ఇస్తాం. అట్లనే బాగా పనిచేస్తా ఆ లేయర్ కంటే.
ముఖ్యంగా అలోవేరా దేనికి ఉపయోగం? ముఖ్యంగా దానిలో అలోవెరా ఏంటంటే వేడిని బాగా తగ్గిస్తుంది సార్. బాడీలో ఉండే వేడిని బాగా తగ్గిస్తుంది. మనకు ఈ పురుషుల లోపం ఉంటుంది సార్ అంటారు, అవునా? అది గిట్ట దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ. ఇది పురుషులలో ఉండే అవన్నీ అట్లా చాలా మందికి ఇట్లా ఉంది అట్లా ఉంది రకరకాలు చెప్తా ఉంటారు కదా. అయితే వాళ్ళు ఇచ్చిన మాటని 3-4 సార్లు తాగి వాళ్ళు చెప్పిన మాటనే మనకు అట్లా మంచిగా ఉన్నది సార్ అని చెప్తా ఉంటారు. ఈ విధంగా ఇది ఇంకోటి మన ఏం సార్ ఇది కాకరకాయ జ్యూస్ చాలా వండర్ఫుల్ జ్యూస్ సార్. అది దానివల్ల సర్వరోగ నివారణ. అది ఏంది మన ఏమంటారు సార్ ఇప్పుడు షుగర్, బీపీ, కంటి చూపు ఎన్నో రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది కాకరకాయ జ్యూస్. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మొత్తం మంచి నీట్గా చేస్తూ ఉన్నది. ఇట్లా మన కరివేపాకు ఐరన్ ఉంటుంది దాంట్లో, కళ్ళకు చాలా మంచిది. అల్లం అల్లం కరివేపాకు అల్లం కూడా అల్లం జ్యూస్ ఇట్లా అల్లం జ్యూస్ ఇట్లా. ఇంకా దుసరాకు జ్యూస్ ఉంటుంది, దుసరాకు జ్యూస్ ఇట్లా వేడిని తగ్గిస్తుంది, ఎంటికలను ఊడిపోకుండా ఇట్లా చేస్తే గుణం ఉన్నది దాన్ని దుసరాకు. పిల్లలు కాకుండా వాళ్ళకి ఇట్లా పిల్లలు అయ్యేటట్టు అంటే బాడీని సెట్ అయ్యేటట్టుగా మనకు దుసరాకు జ్యూస్ వర్క్ చేస్తుంది బాగా మంచిగా. ఇవన్నీ మీ దగ్గర దొరుకుతున్నాయి? ఇవన్నీ దొరుకుతాయి సార్ మన దగ్గర. ఇంకొకటి ఏంది మన పారిజాత పుష్పం పారిజాతం చెట్టు అంట దాన్ని. ఆకు మన క్యాన్సర్ బాగా పనిచేస్తుంది, క్యాన్సర్ కు జబర్దస్త్ పనిచేస్తుంది. ఇంకోటి బాగా జ్వరం ఉన్న వాళ్ళకి ఇట్లా జ్యూస్ తాగితే రికవర్ అవుతారు, టాబ్లెట్ వాడవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రకృతిలో ఉండే అన్ని చెట్లను మన పెద్దలు చెప్పినట్టు మన పూర్వీకులు చెప్పినట్టుగా ఇవన్నీ ఆస్వాదిస్తే ఎట్లాంటి జబ్బులు రావు. మనం ఈ మధ్యన మద్యపానం తాగి రకరకాల సిగరెట్లు తాగి బీడీలు తాగి ఇవన్నీ కోరి తెచ్చుకుంటున్న ఆ రోగాలను నిర్మూలించేదే సహజ సిద్ధమైన జ్యూసెస్. టాబ్లెట్ అంటే దీంట్లోనే సార్ టాబ్లెట్ వాడేది, టాబ్లెట్ కెమికల్, అది మెడిసిన్ డ్రగ్ కెమికల్ అది. ఇప్పుడు ఎందుకంటే ఇది కొద్దిగా ఇప్పుడు చిన్న డ్రాప్ వేసి కెమికల్ ఒక టాబ్లెట్ లో ఉంటుంది, పెద్దగా ఏముండదు. ఇది మొత్తమే తీసేసుకుంటాం మనం, ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ జబర్దస్త్ వస్తాయి జ్యూసెస్, మామూలుగా ఉండదు. ఎట్లాంటి వాళ్ళైనా నిటారు నిలబడి గట్టిగా జబర్దస్త్గా ఉండే టట్టు జ్యూసెస్ పండిస్తున్నారు. ఈ కూరగాయలు పండించిన రైతన్నలకు నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళను ఎన్ని రోజులు మనం కాలు మొక్కినా వాళ్ళ రుణాలు తీర్చుకోలేము, ఎందుకంటే ఇట్లాంటివి మనకి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటివి మద్యపాన అంటే ఏమంటారు, బీరు ఏమో రకరకాల అంటుంటారు కదా, లిక్కర్ ఏదో సంథింగ్. దానివల్ల ఏమున్నది, తాగి లివర్ ఖరాబ్ అవుతున్నది, రకరకాల డామేజ్, దానికే లైన్లు కడతా ఉన్నారు జనం. డబ్బులు పెట్టి మరి ప్రాణానికి హాని కలిగించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రజలు. సార్ మీరు ఏమనుకోకండి, ప్రజలకి ఇట్లా ఏమనుకోవద్దు. ఈ మందు తాగి చచ్చిపోయి మన ఆడబిడ్డలకు ముండమోపులై చాలా కష్టాలు, అసలు అవి చెప్పలేనివి, అవి కన్నీళ్లు గారుస్తూ వాళ్ళు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు మీరు డైరెక్ట్ చెప్తా ఉన్నారు, అవి తాగకండి, ఇది తాగండి. ఎందుకంటే తాగిన తర్వాత ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు భార్యకు దిక్కేవారు, బిడ్డలకు దిక్కేవారు, అవి పుట్టకపోయే బిడ్డలు కడుపులోనే ఉండగానే చనిపోతున్నాం మనం. కాబట్టి అట్లాంటి దాంట్లో పోకుండా మీరు ఇవి తీసుకుంటే చాలా అందరికీ ఉపయోగకరం, సమాజానికి ఉపయోగకరం. మన ఇంట్లోకి కాకుండా ఇప్పుడు నువ్వు ఫిజికల్గా ఉంటే ఎంత ఉపయోగం సమాజానికి. నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కాబట్టి నాతో మాట్లాడగలుగుతున్నావు, మంచి లేకపోతే ఏం మాట్లాడుతావు. అందుకోసమే రైతన్న పండించిన పంటను ఆస్వాదిస్తే అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. కాబట్టి దీంతో పాటుగా మన మునగాకు ఇట్లా చాలా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది, మునగాకు జ్యూస్. కాబట్టి మునగాకు ఇట్లా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, కంటి చూపు కనపడుతుంది, ఎన్నో రకాలుగా మనకు ఈ ఔషధ గుణాలున్న ఇది. ఎందుకంటే మనం దాన్ని డైరెక్ట్ ప్రకృతి మనకు ఇస్తుంది, మనం ఇక్కడ ఏం చేస్తలేము. ఇప్పుడు దీంట్లో మనం మిషన్లు వేసినప్పుడు వాటర్ ఇట్లా కలవదు, వాటర్ చుక్క కలవకుండా వస్తుంది, మీరు చూసిండ్రు కదా సార్. కాబట్టి అట్లాంటి జ్యూసెస్ తాగి ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఈ ప్రజలను, ఈ రైతన్నలు పండించిన పంటను ఆస్వాదించడమే మనకు కరెక్ట్. ఎందుకంటే ఈ డాక్టర్లే వచ్చి తాగిపోతా ఉన్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి.
ఇప్పుడు డాక్టర్లే వచ్చి తాగిపోతా ఉన్నారు. గ్రీన్ గ్రాస్ కావచ్చు, గుమ్మడి బాగా రన్నింగ్, గుమ్మడి జ్యూస్ బాగా తాగుతూ ఉంటారు. గుమ్మడి సోర అంటే ఇంకా నెంబర్ 1. సోరకు మించిన జ్యూస్ లేదు సార్. ఇంకా ఆ సోరకాయ జ్యూస్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, అన్నిటికంటే నెంబర్ 1. ఇప్పుడు గుండె ఆపరేషన్ లేకుంటే ఏం చేస్తుంటే ఎంత మంచిది. తిప్పతిగా 100 రోగాలు పనిచేస్తుంది. చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తొందర బాగా మంచిని కంట్రోల్లో చేస్తా ఉన్నాయి తిప్పతిగా. శ్రీకాంత్ గారు, ఈ మధ్యన కూల్ డ్రింక్స్ అంటే జ్యూస్ల కన్నా కూల్ డ్రింక్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు జనరల్. ఇంట్లో ఏదైనా పార్టీ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానీ పిల్లలు కూడా ఈజీగా అడిగే జ్యూస్ అడగరు. కూల్ డ్రింక్ థమ్స్అప్, పెప్సా, కోకా, డైట్ కోకా, ఆ కోకా, ఈ కోకా, మొత్తం మీద కూల్ డ్రింక్స్ మీద వాళ్ళ దృష్టి సారిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేను ఒకటే మాట చెప్తాను సార్. ఈ సహజ సిద్ధమైన జ్యూసెస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన ఫంక్షన్లకు ఇట్లా ఈ జ్యూసెస్ పెట్టుకుంటే, ఇప్పుడు మామూలుగా సాఫ్ట్ డ్రింక్స్ అని ఇస్తూ ఉంటాం, ఈ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటాం. ఈ కూల్ డ్రింక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కూల్ డ్రింక్స్ మనలో ఉండే బోన్స్ను మెత్త చేస్తాయి, పండ్లు ఊచిపోతాయి. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మొత్తం నష్టాలు తప్ప ఒక్క లాభం ఇట్లా లేదు. దానివల్ల మనకు చాలా రోగాల బారిన పడి మళ్ళీ హాస్పిటల్ పాలయ్యి ఇల్లు గుల్ల అవుతుంది. కాబట్టి ఈ జ్యూసెస్, ఎందుకంటే జ్యూసెస్ తాగాలని కదా, దానివల్ల ఆరోగ్యం ఉంది కాబట్టి తప్పకుండా మనం ఫంక్షన్లలో ఇట్లా ఇది మేము తప్పకుండా మేము సంప్రదిస్తే మేము ఇది ఒక ఫుడ్ సెక్షన్గా, జ్యూస్ సెక్షన్గా మేము ఆల్రెడీ మాకు బుక్ అయింది. ఇప్పుడు పెళ్ళికి మీ జ్యూసెస్ మంచిగా ఉన్నాయి, ఇక్కడ చర్మ సార్ అని లాయర్ వాళ్ళ కూతురు, తమ్ముని వాళ్ళ కూతురు పెళ్ళింది, ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు. మాకు ఈ తాగిన తర్వాత వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు, కంపల్సరీ మీరు తప్పకుండా ఈ జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూసులు మనం సాఫ్ట్ డ్రింక్స్ కంప్లీట్గా బంద్ చేయాలి. ఎందుకంటే మనకు హానికరమైన జ్యూసెస్ కాబట్టి మనం దరిదాపుల పిల్లలకి మన పిల్లలు తాగుతూ ఉంటాం, పెద్దవాళ్ళు అందరు తాగుతూ ఉంటారు. దాంట్లో వల్లనే మనకు ఎక్కువ రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దరిదాపుల మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పిన మాట కాదు, ఇది మన శాస్త్రవేత్తలు చెప్పిన మాట. రీసెర్చ్ చేసి వాళ్ళు బోన్స్ మెత్త చేసి పనులు ఊసిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇది తీసుకోకుంటేనే మంచిదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉంది సార్. కూల్ డ్రింక్స్ తగ్గించి జ్యూసులు తాగాలి సలహా ఇస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. చాలా ఆరోగ్యకరమైన విషయాలు, హెల్త్ టిప్స్ చాలా చెప్పారు మాకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. రోగం ఏదైనా మందు ఒకటే అన్నట్టుగా ఈ రోజు మనము చిన్నదానికి పెద్ద హాస్పిటల్ని అప్రోచ్ అవుతున్నాం. డాక్టర్ దగ్గరికి లక్షల ఫీజు ఇస్తున్నారు, 20 టెస్టులు రాస్తున్నారు. అయినా క్యూలో నిలబడి టెస్టులు చేయించుకుంటున్నాం. మన చేతిలో ఆర్గానిక్ గా వండే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రోగాన్ని 90% మనమే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా మనం ఏ పండ్ల జ్యూస్ కానీ, ఏ కూరగాయలు కానీ తింటాము కానీ జ్యూస్ తాగము. ఇక్కడ బీపీ కానీ, అల్సర్ కానీ, అపెండిక్స్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇలాంటి చాలా దీర్ఘకాలిక రోగాలు ఏవైనా, జబ్బు ఏదైనా, ఎలాంటి దానికైనా చిన్న చిట్కాతో మనం నయం చేసుకునే శక్తి ఈ వెజిటేబుల్స్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ అన్నిటికీ ఉంది. సో ఆరోగ్యాన్ని కాపాడాలంటూ నేను కేవలం ఈ వెన్నెల రైతు మార్కెట్ దగ్గర శ్రీకాంత్ గారు ఈరోజు సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో జ్యూస్ సెంటర్ పెట్టారు. కేవలం వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, దీంతో రోగాలన్నీ దూరం చేసుకునే ఒక చిట్కా చెప్తా ఉన్నాడు ఆ శ్రీకాంత్ గారు. ఇది ఎక్కడో లేదు, కల్వకుర్తిలో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంది ఈ సెంటర్. అందరు విజిట్ చేయండి. నేను విజిట్ చేశాను, నేను తీసుకున్నాను సోరకాయ జ్యూస్ తీసుకున్నాను. సోరకాయ అండ్ బీట్రూట్ జ్యూస్ కలిపి తీసుకున్నాను. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా అనొద్దు కానీ చాలా బాగుంది. ఒక రకంగా మనం భోజనం చేయకుండా ఈ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా పరిగెడుతున్నట్టు. ఇప్పుడు మద్యపానం అది ఇది అన్నట్టుగా మనం సాయంకాలం ప్లాన్ చేస్తున్నాం, టైం ఇస్తున్నాం. దాని కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ దాన్ని తీసుకుంటే చాలా ఔషధ గుణాలతో కాపాడుకునే హెల్త్ టిప్స్ అక్కడ దాగి ఉన్నాయి. దాన్ని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు నిజంగా వెన్నెల రైతు మార్కెట్ లో దొరుకుతున్న ఈ జ్యూస్ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ముందుకు ఈ రోజు శ్రీకాంత్ గారు వచ్చారు, అక్కడ అందరు విజిట్ చేయండి, చాలా బాగుంటది, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చూస్తున్నానే మీట్ న్యూస్. థ్యాంక్ యూ. సో నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.